తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నారు. కొత్త హెల్త్, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇటీవల కురిసిన వర్షాలు, వరదల సహాయక చర్యలు, వర్సిటీలకు పేర్లు మార్పు, హైడ్రా బలోపేతం పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మరో గంట 2 గంటల పాటు కంటిన్యూగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా 23 అంశాల ఎజెండాతో కేబినెట్ సమావేశం, మంత్రిమండలి సమావేశం ఉంది. దీంట్లో ప్రధానంగా హైడ్రాకు చట్టబద్ధత అంశంతో పాటు రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల అంశాన్ని కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీల పేరు మార్చడం కానీ, అదేవిధంగా ఉమ్మడి క్యాపిటల్కి సంబంధించినటువంటి దాదాపు 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత చాలా చోట్ల కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా తీసుకోవడం కావచ్చు. స్కిల్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు అంశాన్ని, అట్లాంటి అంశాన్ని కావచ్చు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి అమౌంట్ సంవత్సరానికి 15,000 రూపాయలు రైతుల అకౌంట్లో ఇస్తానన్నటువంటి భరోసా కావచ్చు. ఇట్లా చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం రైతు భరోసా గురించి మాట్లాడుకోవాలి. రైతు భరోసా గతంలో బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు ఇచ్చుకుంటూ వచ్చింది. దానికి అదనంగా నేను 5,000 రూపాయలు కాదు, కొద్ది రోజులు అయితే నేనే 7,500 ఇవ్వస్తాను ఒక్కొక్క కారుకు అని చెప్పడం జరిగింది. బట్ అలాంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బట్ దాంట్లో ఎట్లాంటి సీలింగ్ పెట్టాలి? వాస్తవానికి చాలాసార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలాసార్లు ఆరోపణ చేశారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. దీంట్లో ప్రధానంగా ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన వాళ్లకు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారన్నటువంటిది. కనుక ఖచ్చితంగా 5 నుంచి 10 ఎకరాల వరకు కుదించాలన్న ప్రతిపాదన చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది రాష్ట్రంలో. దీని మీద సీరియస్గా వర్కౌట్ చేసే అవకాశం ఉంది మంత్రిమండలి సమావేశంలో. అది 10 ఎకరాల 5 ఎకరాల అనేది ఒక గైడ్లైన్స్ పెట్టుకొని అందులో పండే వాటికే ఇవ్వాలి, ఎవరైతే సేద్యం చేస్తున్నారో అలాంటి వాళ్ళకే ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బట్ దాదాపు లాస్ట్ సారి మనం చూసాం 25,000 కోట్ల రూపాయలు అప్పనంగా డబ్బున్నోళ్ళకే అప్పగించారు అన్నటువంటి ఉంది. దాదాపు చాలా మంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఇచ్చారు అన్నటువంటి ఆరోపణ ఎదుర్కొంది బీఆర్ఎస్ పార్టీ. కనుక ఆ తప్పిదాలన్నీ కూడా మేము సరి చేస్తామని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన నేపథ్యంలో ఈ రైతు భరోసా అంశం చాలా కీలకంగా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, కొత్త రేషన్ కార్డులు అనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా రేషన్ కార్డులు చాలామంది ఎదురు చూస్తున్నారు వాటి కోసం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదో తూతు మంత్రంగా కొన్ని మాత్రమే ఇచ్చింది. మేము వచ్చిన తర్వాత లక్షల సంఖ్యలో ఇవ్వబోతున్నాం కొత్త రేషన్ కార్డులు అని చెప్తున్నారు. అందుకనే అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులు ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదన కూడా ఉంది. అదే సమయంలో రేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డును కూడా ఇవ్వాలి, స్మార్ట్ కార్డు తరాలు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కనుక ఈ 2 స్కీమ్స్ని ఖచ్చితంగా తీసుకురావాలి. రేషన్ కార్డు పాత విధానం అయినప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరైతే ఉమ్మడి కుటుంబంలో ఉన్నారో వాళ్ళకు అన్నదమ్ములు పెళ్ళైన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విడివిడిగా రేషన్ కార్డులు ఇవ్వాలి. ఎవరు కూడా రేషన్ కార్డు లేని విధంగా ఉండకూడదు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. అలాగే హెల్త్ కార్డులకు సంబంధించి గతంలో 2 కూడా కంబైన్డ్గా ఉండేది. ఒక వైట్ కార్డు ఉందంటే మల్టీపర్పస్గా వాడుకునేవారు. ఆ రకంగా కాకుండా స్మార్ట్ కార్డు ఇచ్చి ఖచ్చితంగా కూడా ఏ హాస్పిటల్కి పోయినా కూడా 10 లక్షల వరకు హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా అట్లాంటి కార్డు తీసుకురావాలన్నట్టు ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా యూనివర్సిటీలకు, మహిళా యూనివర్సిటీలు ఉన్నాయి, మనం చూడవచ్చు. తెలుగు యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, పద్మావతి మన కోటిలో ఉన్నటువంటి యూనివర్సిటీ చాకల ఇలమ్మ పేరు పెట్టడం కానీ, అదేవిధంగా రావినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి దానికి వ్యవసాయకు సంబంధించిన కానీ, అయితే ఐఐసిటీసీ కొండ లక్ష్మణ్ బాపూజీకి పేరు పెట్టడం కావచ్చు. ఇట్లా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి దాన్ని కూడా పేరు మార్చాలి అన్నటువంటి ఆలోచన చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా అయిపోయింది కాబట్టి, రాష్ట్రం పూర్తిగా తెలంగాణ రాష్ట్రంగా ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు తీసుకోవాలనుకో. అదేవిధంగా హైడ్రాకు సంబంధించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా హైడ్రా మీద ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో హైకోర్టు కూడా చాలా మంది వెళ్ళారు. ఇల్లు కూలగోయిన వాళ్ళు ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో, అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్ళి ఇష్టానుసారంగా మా బిల్డింగ్లను కూల్చేస్తున్నారు, హైడ్రాకు ఉన్నటువంటి ప్రామాణికత ఏంటిది, దానికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి, ఇష్టానుసారంగా కూలగొడతారా అని కూడా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా కొన్నిసార్లు మందలించినటువంటి సందర్భం ఉంది.
ఉంది. కనుక ఈ అన్ని కూడా భవిష్యత్తులో లీగల్ బ్యాటిల్గా అంటే ఏదైతే న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటాయో వాటి ఏది కూడా ఇబ్బంది తలెత్తకూడదు. కనుక దానికి సపరేట్గా హైడ్రా ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి, పూర్తి స్థాయిలో కూలగొట్టేదానికి ఎలాంటి సమస్యలు రాకూడదు అన్నటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకని కేబినెట్ సమావేశంలో హైడ్రా మీద ప్రత్యేకించి దాదాపు ఎక్కువ టైం కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. చట్టబద్ధత తీసుకురావడం, దాని తర్వాత దీంట్లో హైడ్రా గురించి చెప్పుకోవాలి, దాంట్లో చాలా మ్యాన్ పవర్ కూడా లేదు. ఒకసారి కనుక ఇది ఆర్డినెన్స్ పూర్తి స్థాయిలో ఒక ఏర్పడితే రెవెన్యూకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి కానీ వివిధ జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్తో పనిచేయాల్సి ఉంటుంది. అట్లాగే వివిధ రకాల యాక్సెస్ ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డిప్యుటేషన్గా హైడ్రా కోసం ప్రత్యేకించి ఎంప్లాయీస్ని పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అందుకే అన్ని అంశాలు కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే అంటే రైతు భరోసా కావచ్చు, లేకపోతే హెల్త్ కార్డు కావచ్చు, లేకపోతే రేషన్ కార్డులు కావచ్చు, వీటిలో ఏమైనా పరిమితి విధించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే 25 నుంచి 50 ఎకరాలు 70 ఎకరాలు ఉన్నా కూడా ఇష్టానుసారంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్కొక్కరి అకౌంట్లలో లక్షల రూపాయలు పడేది. చాలాసార్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలే నవ్వుతూ మాట్లాడుకున్న సందర్భాన్ని మనం స్వయంగా విన్నాం. నా అకౌంట్లో 4-5 లక్షలు పడ్డాయి, 20 లక్షలు పడ్డాయి అని. అలాంటి వాళ్ళకి ఎందుకు అన్నటువంటి ప్రతిపాదన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పింది. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నప్పుడు కానీ, రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పారు, ఇలాంటి వాళ్ళకి అవసరమా, మాలాంటి వాళ్ళకి అవసరమా అని కూడా అన్నాడు. అలాంటి పరిస్థితినే ఈసారి చాలా సీరియస్గా తీసుకోబోతున్నారు. 10 ఎకరాలు మేబీ అటు ఇటుగా 10 ఎకరాల వరకు కటాప్ చేయాలన్నట్టు ఆలోచన అయితే వచ్చింది. బట్ దాని మీద ప్రత్యేకించి సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే డబ్బులు ఎక్కడ వృధా కావద్దు. ప్రభుత్వ సొమ్ములు ట్యాక్సీలు కట్టినటువంటి అమౌంట్ని ఎవరికో బడాబాబుల చేతిలోకి ఎందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఈ ప్రజాపాలన పరంగా తీసుకుంటున్నామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ గురించి చెప్పుకోవాలి. స్కిల్ యూనివర్సిటీ చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రీసెంట్గా కూడా నిన్న కూడా మీటింగ్ జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎవరైనా పారిశ్రామికవేత్తలు అలాంటి వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున దాదాపు ఏడాదికి 1,00,000 మందికి పైగా నిరుద్యోగులకు కావచ్చు, యువతకు ట్రైనింగ్ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఉంది. చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా అదేవిధంగా ధరణి గురించి కూడా ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ధరణి ఉన్న టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా లేసుకున్నారు. భూమి ఏదైతే ఉందో ఎవరు కూడా దాంట్లో ఎక్కలేదు, దాంతో చాలా నష్టపోయాము, రైతు బంధు రాలేదన్నటువంటి ఆరోపణ చాలాసార్లు ఎదుర్కొన్నటువంటి మనం పరిస్థితి చూసాం. కనుక దాని ప్లేస్లో భూమాత అనేటువంటి ప్రోగ్రాం తీసుకురావాలని అనుకున్నారు. ఆ భూమాత స్కీమ్ ద్వారా ఖచ్చితంగా కూడా రైతులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి అమౌంట్ వస్తుంది అన్నటువంటి విషయం ఉంది. అదేవిధంగా కౌలు రైతుల విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. కౌలు రైతులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాలేదు. కనుక ఈసారి మేము కౌలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ ఇస్తామని కూడా నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఢిల్లీలో చెప్పడం జరిగింది. బట్ దాని గురించి కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యకు సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకించి ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆరోగ్య బీమా గురించి మాట్లాడుకోవాలి. పంటలు ఎవరైతే వేసిన వాళ్ళు పసుపు కావచ్చు, అదేవిధంగా వరి కానీ వేరుశనగ కావచ్చు, ఎలాంటి పత్తి కావచ్చు, ఎలాంటి వేసినా కూడా వాళ్ళు ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోతే మొన్న కురిసినటువంటి వర్షాలతో పెద్ద ఎత్తున నష్టపోయారు రైతులు. బట్ ఇట్లా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ బీమా సౌకర్యం ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా రైతులకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడతాయి అన్నటువంటి ఆలోచన కూడా చేస్తోంది. ఇట్లా పలు అంశాలు దాదాపు 23 అంశాలని ఎజెండాగా ఈ మంత్రిమండలి సమావేశం చర్చిస్తోంది. సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా బ్రీఫ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.